అందరికీ హాయ్. సో ఇవాళ రీడింగ్ ఏంటి అని అంటే మీ మనసులో ఉన్న పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ అన్నమాట. సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్ మీ కళ్ళ ముందుకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది అని అంటే ఈ రీడింగ్ మీదని అర్థం. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. సో మీకు కనెక్ట్ అవ్వలేదు అని అంటే ఈ రీడింగ్ మీది కాదని అర్థం. మీరు వేరే వీడియోస్ చెక్ చేయొచ్చు నా ఛానల్లో ఉంటాయి. ఒకవేళ ఇది మీకు కనెక్ట్ అవుతుంది అని అంటే వెల్ అండ్ గుడ్. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో మీరు ఒక లైక్ ఇచ్చి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానీ గ్రాటిట్యూడ్ అని కానీ ఒక చిన్న కమెంట్ చేశారంటే ఈ వీడియోలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు త్వరగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. సో అది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ నా కలెక్టివ్ మనసులో ఉన్న పర్సన్ నుంచి నా కలెక్టివ్కి లవ్ మెసేజెస్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ నా కలెక్టివ్ మనసులో ఉన్న పర్సన్ నుంచి నా కలెక్టివ్కి లవ్ మెసేజెస్ ఏంటి? యూనివర్స్ నా కలెక్టివ్ మనసులో ఉన్న పర్సన్ నుంచి నా కలెక్టివ్కి లవ్ మెసేజెస్ ఏంటి? యూనివర్స్ Please give me more cards, universe. Please give me one more card, universe. ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఏంటుందంటే పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే జనాలు వాళ్ళని నమ్మరంటండి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో వాళ్ళని జనరల్గా పీపుల్ అంతగా నమ్మరు. అంటే మేబీ నమ్మరు ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు. మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ ఏదైనా అనుకున్నది సాధించాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. తన చుట్టూ ఉన్న పీపుల్ ఏ కైండ్ ఆఫ్ పీపుల్ అయి ఉండొచ్చు అంటే నువ్వేం సాధించలేవు, నీకు అంత సీన్ లేదు, నువ్వేం పెద్ద ఏమేం ఓడబడి చేయవు అలా కొంచెం ఎలా అంటే డిస్కరేజ్ చేసే కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వాళ్ళ ఎబిలిటీని లేకపోతే వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పీపుల్ నమ్మరు అని వాళ్ళ ఒపీనియన్ అనమాట. దే హ్యావ్ హర్ట్ మీ. సో ఖచ్చితంగా వీళ్ళకి ఒక పాస్ట్ కానీ లేదు అని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సో క్లోజ్ ఫ్రెండ్సో పాస్ట్ రిలేషన్షిప్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా హర్ట్ చేసి ఉండొచ్చు అనమాట వీళ్ళని. సో వాళ్ళ మనసులో ఉంది మాట మీకు చెప్పాలి అని. మేబీ వాళ్ళు మీకు ఓపెన్ అప్ అయి ఉండకపోవచ్చు, చెప్పు ఉండకపోవచ్చు వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్ని. సో ఎవరో వీళ్ళని బాగా హర్ట్ చేశారు. సో అందుకని వీళ్ళు కొంచెం మేబీ ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అంటే అంత త్వరగా ఓపెన్ అయ్యి వాళ్ళు అనుకున్నది చెప్పే కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండకపోవచ్చు అనమాట ఈ పర్సన్. ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూస్ టు బీ, యూ డిజర్వ్ బెటర్. సో మేబీ ఈ పర్సన్ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు. ఆర్ మీరు ఎలా అయితే రిలేషన్షిప్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎఫర్ట్స్ మీ సైడ్ పెట్టి ఉండకపోవచ్చు అనమాట ఈ పర్సన్. సో అందుకే ఏంటంటే నేను ఏ రకంగా అయితే ఉన్నానో అలా ఉండాలి అని అనుకోవట్లేదు, నీకు ఇంకా బెటర్ నువ్వు డిజర్వ్ చేస్తావు అని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. ఇంకా నువ్వు బెటర్ డిజర్వ్ చేస్తావు అని వాళ్ళు మీకు అనాలి అని అనుకుంటున్నారంటే దానికి మీనింగ్ ఏంటంటే ఎయిదర్ ఈ పర్సన్ కన్నా బెటర్ పర్సన్ ని మీరు డిజర్వ్ చేస్తారు బికాజ్ మీకున్న క్వాలిటీస్ కి వీళ్ళు సరిపోరేమో అనైనా వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు. లేదు అని అంటే ఈ పర్సన్ నుంచి ఇంకా బెటర్ క్వాలిటీస్ ని మీరు డిజర్వ్ చేస్తారు, ఇది మీకుంది అని అర్థం అనమాట. మీకు ఎలా కనెక్ట్ అయితే అలా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ కార్డ్స్ లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ ఏదైనా డెప్త్ కి ఇంకా వెళ్తుంది అని అనిపిస్తే మనం ఇంకా ఎక్కువ కార్డ్స్ కూడా డ్రా చేయొచ్చు. సో
యు ఆర్ రైట్. సో మేబీ మీరు తీసుకునే డెసిషన్స్ పరంగా అయినా, లేదు అని అంటే మీరు ఆలోచించే విధానం ప్రకారమైన ఏదైనా సరే మీరు కరెక్ట్ అని ఈ పర్సన్ మీకు చెప్పాలని అనుకుంటున్నారు అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే మేబీ ఏదైనా ఒక విషయంలో మీకు మీ పర్సన్ కి ఆర్గ్యుమెంట్ లాంటిది ఏదైనా జరుగుంటే మీ పర్సన్ మనసులో ఒకటి ఉండింది అనమాట. అంటే మేబీ ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగి మీరు ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత మీ ఇద్దరు సెపరేషన్ లోకి వెళ్ళడం గానీ, లేకపోతే రిలేషన్షిప్ కి ప్రస్తుతం బ్రేక్ ఇవ్వటం గానీ, అలాంటిది ఏదైనా జరుగుంటే మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు యు ఆర్ రైట్ అని. మేబీ అప్పుడే ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు నువ్వే కరెక్ట్, నేను రాంగ్, నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకున్నాను అని వాళ్ళు రియలైజ్ అవుతున్న ఆ ఫీలింగ్ ని మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు అనమాట. సో ఇదొక మెసేజ్. అండ్ నెక్స్ట్, నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. సో ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకున్నంతగా ఎవ్వరు అర్థం చేసుకోలేదు అని వాళ్ళు మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఆల్రెడీ ఇందాక మనకు వచ్చింది చూడండి, పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని. సో ఎలా అంటే మేబీ వీళ్ళ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కొంచెం వీళ్ళ ఎబిలిటీని తక్కువగా చేసి చూడటం కానీ, లేకపోతే వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, లేకపోతే వీళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అది వీళ్ళ అవతల పర్సన్ అంటే అవతల పీపుల్ వీళ్ళ లైఫ్ లో ఎవరైతే వేరే పీపుల్ ఉన్నారో వీళ్ళ చుట్టుపక్కల ఆ పీపుల్ వీళ్ళని సరిగా అర్థం చేసుకోకపోవడం అనమాట. వీళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం, వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్పాలని అనుకుంటున్నారో అది వాళ్ళు అపార్థం చేసుకుని వీళ్ళని హర్ట్ చేయడం, ఇలాంటివి ఏవైనా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న పీపుల్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీ విషయానికి వస్తే మీరు వీళ్ళని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అపార్థం చేసుకుంటున్నా సరే మీరు మాత్రం వీళ్ళని బాగా అర్థం చేసుకుంటున్నారు అనేది వీళ్ళ ఒపీనియన్ అనమాట. సో మేబీ అందుకు కూడా వీళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ తీద్దాం. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇది నేను చూపించకూడదు, చెప్పకూడదు, బట్ కార్డ్ లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మీ మీద. సో అది వాళ్ళు మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. మేబీ నాకు తెలిసి మీరిద్దరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో గాని ఉండుంటే ఇంతకు ముందు మీ ఇద్దరి మధ్య ఏమైనా క్లోజ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నా గానీ అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండుండొచ్చు. లేదా ఏమి అంత క్లోజ్ రిలేషన్ ఏం కాదు అని అనుకుంటే త్వరలో మీతో కొంచెం ఫిజికల్ గా కనెక్ట్ అవ్వాలి అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఉండిండొచ్చు. ఇంకొకటి ఐఎమ్ బ్లాక్డ్. సో మేబీ వీళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళకి ఎక్కువ అయిపోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో ఉన్నాయన్నమాట. సో ఏంటి అని అంటే కొంతమంది లైఫ్ చూస్తున్నంత బ్యూటిఫుల్ గా ఉండదండి యాక్చువల్ గా బిహైండ్ ద సీన్స్. బయటికి చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉన్న కైండ్ ఆఫ్ పీపుల్ లా కనిపిస్తారు కానీ వాళ్ళు చాలా బరువు బాధ్యతలు మోస్తూ ఉంటారన్నమాట. కొంతమందికి ఎలా అంటే సింగిల్ పేరెంట్ ఉండడం వల్ల బాధ్యతలన్నీ వాళ్ళమే పడిపోవడం, ఇంకొంతమందికి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు అని చేస్తున్నా సరే డబ్బులు సరిపోకపోవడం, ఇంట్లో సిచ్యువేషన్ మళ్ళీ వర్స్ట్ అయిపోవడం. సో వీళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోవడం, మిగతా వాళ్ళలాగా వీళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కాకుండా రెస్పాన్సిబిలిటీస్ తోనే గడుపుతూ ఉండటం లైఫ్ ని. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందులో వీళ్ళు ఒకరు అనమాట. సో మేబీ వీళ్ళు ఎయిదర్ సింగిల్ పేరెంట్ అయి ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంతా వీళ్ళ తల మీద ఉండుండొచ్చు, ఆర్ వీళ్ళ సిబ్లింగ్స్ కి ఎవరికైనా పెళ్లి చేయడం లాంటివి ఏమైనా రెస్పాన్సిబిలిటీస్, చదివించే రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉండుండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫినాన్షియల్ గా వీళ్ళకి అప్పులు ఉండడం, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడం, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవడం, వీళ్ళకి ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవడం. అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ సపోర్ట్ చేయాలనుకున్న ఫ్యామిలీకి కూడా తగిన డబ్బులు అవి ఉండాలి కదండి. సో మేబీ వీళ్ళకి ఫ్యామిలీ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ అంతగా దొరకకపోవటం, ఇవన్నీ ఏంటంటే దే ఆర్ బ్లాక్డ్ అనమాట, స్టక్ అయిపోయి ఉన్నారు లైఫ్ లో. అసలు అది వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. కొంతమంది ఏది బయటకు చెప్పలేరండి, ఎస్పెషల్లీ అబ్బాయిలు అంత త్వరగా చెప్పలేరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని. సో మేబీ వీళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. సో మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీ పార్ట్నర్ అబ్బాయి అయినా అయి ఉండొచ్చు, అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, మీరు చూడొచ్చు. బట్ జనరల్ గా నేను చెప్తున్నాను.
సో అది వీళ్ళ లైఫ్ లో ఏదో సిచ్యువేషన్ తో వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫినాన్షియల్ గా కానీ కెరియర్ లో గ్రోత్ లేకపోవడమో లేకపోతే ఇంకా జాబ్ రాకపోవటం ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉండుండొచ్చు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. సో ఏంటంటే ఇక్కడ వచ్చింది కదా మనకి, ఒక్కొక్కటి భలే సింక్ అవుతుందండి. ఈ రీడింగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మేబీ వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగుండకపోవటం వల్ల మీకు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చెయ్యలేరు అనే సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకున్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ మీద అవన్నీ హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. అంటే బలవంతంగా వాళ్ళకు వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ఫినాన్షియల్ గా స్టేబుల్ గా లేరు, లేకపోతే వీళ్ళకి సరైన జాబ్ లేకపోవటమో ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండటమో, ఈ తలనొప్పులన్నీ వీళ్ళ లైఫ్ లో నడుస్తూ ఉన్నాయి అనుకుందాం. సో అలాంటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, ఆ తర్వాత ఏమవుద్ది, కమిట్మెంట్ ఇచ్చినట్టే. సో కమిట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, మీరు ఇంకొక రెస్పాన్సిబిలిటీగా మారుతారు. అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక కమిట్మెంట్ ఇచ్చామనుకోండి, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయగలగాలి, వాళ్ళతో మన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా షేర్ చేసుకోగలగాలి, అన్ని మనం ఒక ప్లాన్ గా చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న వీళ్ళు మిమ్మల్ని ఇంకొక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, మిమ్మల్ని వాళ్ళు అనుకున్న విధంగా ట్రీట్ చేయలేకపోతే అనవసరంగా రిలేషన్ బ్రేక్ అవ్వడమో, టాక్సిక్ గా మారడమో, అనవసరమైన కేయాస్ రావటమో ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ మీద ఉన్న ట్రూ ఫీలింగ్స్ ని హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నారు. వాళ్ళకేమీ ఇది సరదాగా అనిపించట్లేదు. అంటే కొంతమంది చూడండి, టెస్ట్ చేయడం కోసం మిక్స్డ్ సిగ్నల్స్ ఇచ్చేసి మధ్యలో దూరం అయిపోవడం ఇలా చేస్తుంటారు. ఈ పర్సన్ ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. కాకపోతే ఏంటి అని అంటే ఆ ట్రూ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు హోల్డ్ బ్యాక్ చేసుకుని ఉండడానికి రీజన్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ బర్డెన్స్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల అనమాట. మెయిన్ గా ఫినాన్షియల్ గా వాళ్ళు స్టేబుల్ గా ఉంటే మీకు ఒక ఆఫర్ ఇచ్చినా మీకు ఒక స్టేబుల్ లైఫ్ ఇవ్వగలరు కదా అన్నట్టుగా మేబీ వీళ్ళు ఎక్కువ కెరియర్ ఆర్ గోల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. సో మేబీ ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ అ కమిట్మెంట్, వీళ్ళు ప్రస్తుతం అయితే వెంటనే మీకు కమిట్మెంట్ అది ఇవ్వలేరు అన్నట్టుగా ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నారు. ఆర్ మీతో రిలేషన్షిప్ లోకి ప్రస్తుతం రాలేరు అన్నట్టుగా వాళ్ళు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, దే ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ దేర్ లైఫ్ అనమాట. వాళ్ళ లైఫ్ లో ఆల్రెడీ వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. లేదా వీళ్ళు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని వచ్చిన కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. లేదు అని అంటే చిన్నప్పుడు చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసి మధ్యలో మేబీ ఎవరైనా ఒక పేరెంట్ పాస్ అయిపోవడం కానీ, ఐ మీన్ ఒక పేరెంట్ చనిపోవడమో, లేకపోతే అనవసరమైన లాస్లు ఏమైనా వీళ్ళ బిజినెస్ లోని వీళ్ళకున్న ఫ్యామిలీ బిజినెస్ లో రావటం, ఇలాంటిది ఏదైనా జరిగి ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు సడన్ గా డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ లోకి వచ్చేయడం అనమాట. సంథింగ్ వీళ్ళ లైఫ్ లో ఏదో జరిగింది, దానివల్ల వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకుని దీనికి వచ్చారనమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతం కెరియర్ మీదో వాళ్ళ ఫినాన్షియల్స్ మీదో ఫోకస్ చేస్తున్నారు. అందుకే మీకు ప్రస్తుతం కమిట్మెంట్ అది ఇవ్వలేరు అని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినా ఈ పర్సన్ పెళ్లి గురించి ఇంకా ల్యాగ్ చేస్తూ ఉండొచ్చు. సో ల్యాగ్ చేస్తున్నారంటే మీ మీద ఇష్టం లేక కాదండి. వాళ్ళు ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నారు అనుకోండి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ని వాళ్ళు డిజైన్ చేయలేకపోతే, అంటే మీరు అనుకుంటున్న విధంగా లైఫ్ ఉండకపోతే అనవసరంగా మీరు కూడా ఎందుకు సఫర్ అవటం అని వీళ్ళ ఫీలింగ్ అనమాట. సో అందుకే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు మీకు చెప్పట్లేదు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. సో మేబీ వాళ్ళు లోపల చాలా ఎక్కువ ఫీల్ అవుతూనే ఉండొచ్చు. లవ్, మంచి రొమాంటిక్ ఫీలింగ్స్ రావటం, మీతో బాగా టైం స్పెండ్ చేస్తూ ఉండడం, మీతో ఒక ఫ్యూచర్ ఊహించుకోవటం, పిల్లల్ని ఊహించుకోవటం, ఒక ఫ్యామిలీని ఊహించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఒకవేళ డైవర్ట్ అవ్వాలి అని అనుకుంటే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఒకవేళ డైవర్ట్ అవ్వాలని అనుకున్నా సరే అవ్వలేకపోవటం అనమాట. ఎందుకనంటే అందుకే వాళ్ళు దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని చెప్తున్నారంటే ఎప్పుడు ఎవరు లవ్ లో పడతారో చెప్పలేం కదండి. సో అలాగే వీళ్ళు కూడా
అనుకోకూడని సిచ్యువేషన్ లో మీతో లవ్ లో పడి ఉండొచ్చు, ఆర్ వీళ్ళకి టూ మెనీ ప్రపోజల్స్ వీళ్ళకన్నా ముందు, ఐ మీన్ మీకన్నా ముందు చాలా మంది వీళ్ళకి ప్రపోజ్ చేసినా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే వీళ్ళ లైఫ్ లోకి వచ్చారో వీళ్ళకి ప్రపంచం అంతా కొత్తగా అనిపించడం అనమాట. అంటే అదొక మిరాకిల్ లా అనిపించడం. అంటే అందుకే లవ్ ఈస్ క్రేజీ, ఎప్పుడెక్కడ ఎవరికి తగులుతుందో చెప్పలేం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఐ విష్ ఐ కుడ్ బి అ డిఫరెంట్ పర్సన్. సో మేబీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇలా ఉంటున్నారు. వీళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఏం లేవు అనుకోండి, మేబీ అవి ఏమీ లేకపోయి ఉంటే నేను నీకు ఇంకా ఎక్కువ టైం ఇచ్చుండే కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండును, ఇంకా ఎక్కువ కేర్ చూపించుండే పర్సన్ ఏమో నేను అని వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. అంటే ఒకవేళ వాళ్ళ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండుంటే వాళ్ళు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ బ్యూటిఫుల్ గా ఈ లవ్ ని ముందుకు తీసుకెళ్లి ఉండేవారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్లే కదా వాళ్ళు బ్లాక్ అయిపోయి ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటే మీతో లైఫ్ అనేది ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్ను, వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా మంచిగా లవ్ ని ఆఫర్ చేసి ఉండేవారు అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇంకో కొన్ని కార్డ్స్ తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మోర్ కార్డ్స్ యూనివర్స్. వీళ్ళకి మీతో బయటకు వెళ్ళాలి, మిమ్మల్ని అంటే డేటింగ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో మేబీ మీతో బయటకు వెళ్ళాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మిమ్మల్ని మీట్ అవుతూ ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. ఎస్, దిస్ ఈస్ ఫర్ షూర్. ఎందుకనంటే మనం ఇక్కడ చూసిన దాని ప్రకారం వాళ్ళు ఎక్కడ మీ గురించి ఆలోచించడం అయితే మానట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకి టూ మచ్ ఫీలింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి. మీ గురించి వాళ్ళు అసలు మర్చిపోవట్లేదు. ప్రతి పనిలో కూడా వాళ్ళు డైవర్ట్ అవుదామన్నా అవ్వలేకపోతున్నారు. అందుకే దిస్ లవ్ ఈజ్ క్రేజీ అనే మెసేజ్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. సో టూ మచ్ ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు మీ గురించి. ఆ అబ్సెషన్ అయితే ఉంది. అండ్ ఇంకా కొన్ని తీద్దాం మనం. వాట్ ఈస్ ద ట్రూత్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏవైనా వాళ్ళ దగ్గర హైడ్ చేశారు అని అనుకుంటే, ఏదైతే హైడ్ చేశారో అది నిజం చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. ఆర్ ఒకవేళ మీకు కూడా వాళ్ళంటే ఇష్టం ఉంది అని వీళ్ళకి తెలిసింది అనుకోండి, వీళ్ళు అడగడం అనమాట, నిజం ఏంటి, నిజంగానే నీకు కూడా నేను అంటే ఇష్టమేనా, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మోర్ కార్డ్స్ యూనివర్స్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఖచ్చితంగా ఈ రీడింగ్ మొత్తం అయిపోయాక ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే రీడింగ్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఒక్కొక్క కార్డ్ కి ఇంకొక కార్డ్ కనెక్ట్ అవుతుంది. ఐ లవ్ దిస్ రీడింగ్. సో వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ, ఇది ఒక క్వశ్చన్ ఉందండి వాళ్ళ మైండ్ లో. సో ఏంటి అని అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా, వాళ్ళు ఏ పనిలో ఉన్నా మీ నుంచి డైవర్ట్ అవుదామని ట్రై చేసినా కూడా వాళ్ళు డైవర్ట్ అవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కూడా ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ అని. సో ఏంటంటే ఎలాగ వాళ్ళు డైవర్ట్ అవ్వాలని అనుకున్నా అస్సలు డైవర్ట్ అవ్వలేకపోతున్నారు. కొన్నాళ్ళు మూవ్ ఆన్ అయిపోదాం అని అనుకున్నా, అంటే టెంపరీగా కొన్నాళ్ళు మూవ్ ఆన్ అవుదాం అని వాళ్ళు అనుకున్నా సరే వాళ్ళు అసలు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో అది మీకు చెప్పాలని అనుకుంటున్నారు. అంటే ఎందుకు నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను, అందుకే వాళ్ళు ఫీల్ అవుతున్నారు దిస్ లవ్ ఈస్ క్రేజీ, అందుకే నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట. మేబీ వాళ్ళు ఇంతకు ముందు ఇలా ఉండుండకపోవచ్చు. వాళ్ళ లైఫ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా దూరంగా ఉన్నా సరే వాళ్ళు అంత ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అయి ఉండకపోవచ్చు, మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు ఈజీగా. బట్ మీ విషయంలో వాళ్ళు అలా చేయలేకపోతున్నారు, ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అందుకే సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్ అనేది మీతో ఫీల్ అవుతున్నారు వాళ్ళు, ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఆర్ స్ట్రాంగ్ బాండ్ అనేది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ మోర్ కార్డ్స్ యూనివర్స్. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో మేబీ వీళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ ఆర్ మీతో మాట్లాడాలి అని అనుకునే ఇది ఉన్నా కూడా, అంటే ఆ అర్జెన్సీ ఫీల్ అయినా సరే వీళ్ళు బలవంతంగా ఆపడం అనమాట, కంట్రోల్ చేసుకోండి. లేదు ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు, కొంచెం హోల్డ్ ఆన్ అవుదాం అనే కైండ్ ఆఫ్ వాళ్ళకు వాళ్ళు ప్రెషర్ పెట్టుకుంటూ కావాలని వాళ్ళకు వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వకుండా
స్టాప్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అసలు ఆ పెయిన్ అయినా లేకపోతే వాళ్ళు హోల్డ్ ఆన్ చేసుకుంటున్నదైనా వద్దు, నేను ఇంకా హోల్డ్ ఆన్ చేసుకోలేని, ఖచ్చితంగా వచ్చి మీతో మాట్లాడాలి, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారనమాట వాళ్ళు. నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం మనం. సో నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం మనం. ఐఎమ్ ఎఫ్రేడ్ టు లూజ్ యూ. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకనంటే అందుకే వీళ్ళు కొంచెం త్వరగా యాక్షన్ తీసుకోవాలని అనుకోవడానికి కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ కోల్పోతారో, ఆర్ మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారు అనుకోండి మీ లైఫ్ తో, వీళ్ళు మళ్ళీ వచ్చినా మీరు వాళ్ళని నమ్మరేమో. వాళ్ళు మీకు ఒకవేళ ఏదైనా పెయిన్ కాజ్ చేసి ఉంటే మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని ఇంక మళ్ళీ నమ్మించలేరేమో. అంటే ఆ ట్రస్ట్ మీ నుంచి వాళ్ళు గెయిన్ చేసుకోలేరేమో అనే భయం కూడా వాళ్ళకు ఉంది. ఇంకొక భయం ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా మీకు ఎక్కువ కేర్ చూపిస్తే ఎక్కడ మీరు వాళ్ళకి క్లోజ్ అయిపోతారు, ఎక్కడ అవతల పర్సన్ కి కమిట్మెంట్ ఇచ్చేస్తారో అనే భయం కూడా వీళ్ళకి ఉందన్నమాట. సో అందుకు వీళ్ళు మిమ్మల్ని లూజ్ చేసుకోవడానికి భయంగా ఫీల్ అవుతున్నారు అనమాట. నేను ఆల్రెడీ రీడింగ్ మధ్యలో ఎక్కడో మెన్షన్ చేశాను, చైల్డ్హుడ్ నుంచి వీళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఉండడం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. సో అది కూడా ప్రాబ్లం అనమాట. మేబీ వీళ్ళు ఎలా అంటే నా లైఫ్ లో ఏం కావాలని అనుకున్నా నాకు అది దక్కదు అని అనుకునే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. బికాస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోవచ్చు. అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం, ఏదో ఒకటి జరగడం, మళ్ళీ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చామనేసరికి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం రావటం, ఇలాంటివన్నీ వాళ్ళు పదే 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 ఫేస్ చేసిన కైండ్ ఆఫ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇట్ హర్ట్స్ సో మచ్. మేబీ పాస్ట్ లో వీళ్ళని హర్ట్ చేసిన పీపుల్ గురించి కానీ, లేదు అంటే ప్రస్తుతం మీతో కానీ సెపరేషన్ లో ఉండుంటే, నాకు ఎక్కువ సెపరేషన్ ఎనర్జీ కనిపిస్తుంది ఆల్రెడీ. సెపరేషన్ గాని ఉండుంటే మీకు ఈ పర్సన్ కి, వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు మీతో సెపరేట్ అయినందుకు. బట్ వాళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేక తప్పదు అన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకు అని అంటే ఒక స్టేబుల్ ఆఫర్ తీసుకురాకుండా మీ ముందుకి రాకూడదు అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వీళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే వెన్ లవ్ విషయానికి వస్తే ఫ్యామిలీస్ రెండు కూడా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వీళ్ళు అనుకున్నది వీళ్ళు సాధించినప్పుడే ఫ్యామిలీస్ రెండు కూడా యాక్సెప్ట్ చేస్తాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కూడా వీళ్ళకు ఉన్నాయి. ఐ విష్ టు బీ లైక్ యూ. మేబీ వీళ్ళు ఎలా అంటే మీ స్ట్రెంగ్త్ కి కానీ, మీరు మాట్లాడే విధానానికి కానీ, మీరుండే మీ కాన్ఫిడెన్స్ కానీ, ఆర్ మీ ధైర్యాన్ని కానీ, ఏదంటే కానీ మీరే కనెక్ట్ చేసుకోండి మీ పార్ట్నర్ కి మీలో నచ్చిన క్వాలిటీస్ ఏవి అనేవి. సో మీ పార్ట్నర్ మీలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అంటే మీలా నేను ఉండగలిగితే బాగుండు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. వెయిట్ చేయకండి అంటే ప్రస్తుతం మీ లైఫ్ ఇది టెంపరీ అండి, పర్మనెంట్ గా వెయిట్ చేయొద్దు అని చెప్పడం అయితే కాదు, చూసిన దాని ప్రకారం అయితే. సో ఏంటంటే ప్రస్తుతం అయితే మీరు వీళ్ళ కోసం ఎప్పుడు మెసేజ్ చేస్తారు, ఎప్పుడు కాల్ చేస్తారని వెయిట్ చేస్తుండి హర్ట్ అవ్వకండి, మీ లైఫ్ మీరు చూసుకుంటూ ఉండండి అనేది వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు అనమాట. ఐ వాంట్ టు బి డిఫరెంట్. ఎస్, మేబీ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు మీకు కొంచెం స్పెషల్ గా కనిపించాలి మిగతా పీపుల్ తో పోల్చితే అనే కైండ్ ఆఫ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. అంటే వీళ్ళ గురించి, అంటే వీళ్ళ పేరు చెప్పినా, వీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినా మీకు ఆ యునిక్నెస్ తెలియాలి, ఈ పర్సన్ అంటే మీకు కొంచెం స్పెషల్ మీ హార్ట్ లో అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి అనే విధంగా వీళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకుని ముందుకు రావాలి అని అనుకుంటున్నారు అనమాట. విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ నేను చెప్పా కదా, పాస్ట్ లో వీళ్ళని ఎవరో హర్ట్ చేశారని. మేబీ వీళ్ళకి ఒక పాస్ట్ బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. సో పాస్ట్ లో వాళ్ళు నన్ను వదిలేసినట్టే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా అని ఒక భయం కూడా ఉంది. మేబీ వీళ్ళు లవ్ లో అంత త్వరగా స్టెప్ తీసుకోకపోవడానికి ఒకటి రిజెక్షన్ అయి ఉండొచ్చు రీజన్. ఇంకొకటి ఏంటి అని అంటే పాస్ట్ లో జరిగిన హర్ట్ఫుల్ ఇన్సిడెంట్స్ అన్నమాట. సో పాస్ట్ లో మేబీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ జరగడం, వీళ్ళు ట్రూగా లవ్ చేసిన అవతల పర్సన్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం, హర్ట్ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళకి పాస్ట్ లేదు అని అంటే వీళ్ళు ఎవరినైతే ఎక్కువ నమ్మారో ఆ పర్సన్ వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోవడం,
వీళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళని ఎప్పుడైతే వాళ్ళ అవసరం వీళ్ళకి ఉందో అప్పుడే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం ఇలాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు. సో ఇవన్నీ వీళ్ళని బాగా హర్ట్ చేస్తున్నాయి అనమాట. సో అందుకనమాట ఈ పర్సన్ కొంచెం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకసారి మోసపోయిన తర్వాత ఆర్ ఒకసారి హర్ట్ అయిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఖచ్చితంగా మనం భయపడుతూ ఉంటాం కదా. సో వీళ్ళ లైఫ్ లో చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అందుకే ఏంటంటే వీళ్ళకి ఎక్కువ భయాలు ఉన్నాయన్నమాట. ఇలా అవుతుందేమో, మళ్ళీ అలా జరుగుతుందేమో, మళ్ళీ నేను మిస్ అయిపోతానేమో, ఇవన్నీ ఎక్కువ అయిపోయి వెయిట్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. అందుకే ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు మీకు కమిట్మెంట్ అది ఇంకా ఇవ్వలేదు, ఆర్ కమిట్మెంట్ ఇచ్చుంటే నెక్స్ట్ స్టెప్ కి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అని అంటే, ఒకవేళ వాళ్ళు మీకు రీజన్ చెప్పకపోయినా మీరు తప్పుగా అనుకోకండి. అంటే మేబీ వీళ్ళకి ఇష్టం లేదేమో, జస్ట్ టైం పాస్ బ్యాచ్ ఏమో అన్నట్టుగా మీరు అనుకోకండి. ఎందుకు అని అంటే కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ పర్సన్ కూడా ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో అది. అండ్ ఈ రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని కానీ గ్రాటిట్యూడ్ అని కానీ కింద కమెంట్ చేశారంటే ఇందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీరు ఇన్స్టెంట్ గా రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉంటాయి, ఎందుకంటే అందరికీ అవైలబుల్ గా ఉండాలనే మేము తక్కువ ప్రైజెస్ పెట్టామన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ నా దగ్గర చాలా మంది పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్నారు, వాట్సాప్ లో ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా బాగా నేను చెప్పినట్టుగా జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకసారి మీరు చెక్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఒకసారి కమెంట్లో చెప్పారు అని అంటే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.